హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఈ వీడియోలో మనం ఫామ్ 26ASను రీప్లేస్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొత్తగా రిలీజ్ చేసిన యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో మనం కవర్ చేసేవి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో మనకి రిఫ్లెక్ట్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటి, అండ్ ఇన్ఫర్మేషన్లో డిస్క్రిపెన్సీ ఏమైనా ఉంటే ఆన్లైన్లో రిక్వెస్ట్ ప్లేస్ చేసి ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని రిలీజ్ చేసింది. ఆ వీడియో చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్లోనూ ఐ బటన్లోనూ ఉంది, ఒకసారి చూడండి. అది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటే ఎవ్రీ ట్యాక్స్ పేయర్కి ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్లో వారు చేసిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ని కంపైల్ చేసి సమ్మరీ లాగా చూపించే ఒక స్టేట్మెంట్. ట్యాక్స్ పేయర్స్కి ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు మీకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ డేటా అయిన ఇన్కమ్ డీటెయిల్స్, వాటిపై మీకు ట్యాక్స్ ఎంత డిడక్ట్ అయింది, మీరు ఎంత ట్యాక్స్ పే చేశారు, అండ్ మీరు రిసీవ్ చేసుకున్న ఇన్కమ్ సోర్సెస్ ఏంటి అని మీరు తెలుసుకునేందుకు ఈజీగా ఉంటుంది. అండ్ రెండవది, మీకు డిడక్ట్ అయిన ట్యాక్సెస్లో కానీ లేక మీకు ఆటో పాపులేట్ అయిన ఏ డేటాలో అయినా డిస్క్రిపెన్సీ ఉంటే మీరు ఆన్లైన్ ఫీడ్బ్యాక్ని ఫర్నిష్ చేసి రెక్టిఫై చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు 28 మే 2020న ఒక నోటిఫికేషన్ ద్వారా రూల్ 114ఐని ఇన్సర్ట్ చేసి 1 జూన్ 2020 నుంచి ఇది ఎఫెక్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. కానీ యాక్చువల్ రోల్అవుట్ మాత్రం రీసెంట్గా 1 నవంబర్ 2021 ప్రెస్ రిలీజ్ ద్వారా చేయడం జరిగింది. సో ఈ న్యూ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఎఫెక్ట్ ఏంటంటే, మనకి ఇంతవరకు ఉన్న ఫామ్ 26ASని ఇది రీప్లేస్ చేస్తుంది. అండ్ ఇన్ఫర్మేషన్ క్యాప్చరింగ్లో కూడా ఫామ్ 26ASకి అండ్ ఈ AISకి చాలా డిఫరెన్స్ ఉంది. ఫామ్ 26లో మీ ట్యాక్స్ రిలేటెడ్ డీటెయిల్స్ మాత్రమే ప్రీఫిల్ అయ్యేవి. అంటే మీ TDS, TCS, వాటి ఇన్కమ్ డీటెయిల్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ డీటెయిల్స్ అండ్ అడ్వాన్స్ ట్యాక్స్ డీటెయిల్స్. అదే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో మీ ట్యాక్స్ డీటెయిల్స్తో పాటు మీ ఇంట్రెస్ట్, డివిడెండ్ ఇన్కము, షేర్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫారెన్ రెమిటెన్స్ డీటెయిల్స్ కూడా ప్రీఫిల్ అయి వస్తాయి. సో ఫామ్ 26AS కన్నా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ దీనిలో. అండ్ మోస్ట్ ఆఫ్ ద డేటా ప్రీఫిల్ అయి వస్తుంది కాబట్టి మనం ఐటీఆర్లో ఏ డేటా కూడా స్కిప్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఒకసారి మీ ఏఐఎస్లో ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటే ఐటీఆర్లో కంపల్సరీగా చూపించాల్సిందే. ఈ ఏఐఎస్లో అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ఏ డీటెయిల్స్ ప్రీఫిల్ అయి వస్తాయో మనం ఇక్కడ చూడొచ్చు. TDS ఆర్ TCS డీటెయిల్స్, స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ట్యాక్స్ పేమెంట్ డీటెయిల్స్, డిమాండ్ అండ్ రిఫండ్కి సంబంధించిన డీటెయిల్స్, పెండింగ్ ప్రొసీడింగ్స్ అండ్ కంప్లీటెడ్ ప్రొసీడింగ్స్ తరగతి డీటెయిల్స్ మనకి మన ఏఐఎస్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ని ఈ ఫైలింగ్ పోర్టల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీ ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ డీటెయిల్స్ని యూస్ చేసుకుని పోర్టల్లోకి లాగిన్ అయిపోండి. అలా లాగిన్ అయ్యాక మీరు సర్వీసెస్ ట్యాబ్లో చూస్తే ఇక్కడ లాస్ట్లో మీకు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ప్రొసీడ్ని క్లిక్ చేస్తే వేరే ట్యాబ్లో మీకు కంప్లైన్స్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేము అండ్ పాన్ నెంబర్ చూసుకోవచ్చు. అండ్ ఈ పేజ్లో మీకు 3 ట్యాబ్స్ కనిపిస్తాయి: ఇన్స్ట్రక్షన్ ట్యాబు, AIS ట్యాబు అండ్ యాక్టివిటీ హిస్టరీ. ఇన్స్ట్రక్షన్స్ ట్యాబ్లో మీకు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ గురించి అండ్ ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ గురించి అంటే TIS గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. AIS అనేది ఏ ఫైనాన్షియల్ ఇయర్లో అయినా మీ ఇన్ఫర్మేషన్ని డీటెయిల్డ్గా డిస్ప్లే చేస్తుంది, అంటే విత్ ఫుల్ డీటెయిల్స్. అదే TIS అంటే ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీకి అయితే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక సమ్మరీ లాగా కనిపిస్తుంది. అదే ఈ రెండు స్టేట్మెంట్కి ఉన్న డిఫరెన్స్. మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది కాబట్టి అప్పుడు మీ TISని దగ్గర పెట్టుకొని ఫైలింగ్ ప్రాసెస్ని ఈజీగా చేసుకోవచ్చు. మీకు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్తో పని ఉండదు, ఎందుకంటే మనకి సమ్మరీ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది ఐటీఆర్ ఫైలింగ్కి. నెక్స్ట్ ట్యాబు AIS. ఈ ట్యాబ్లో మీ TISని అండ్ AISని రెండింటిని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఏ ఫైనాన్షియల్ ఇయర్ కావాలో ఆ ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి.
ప్రస్తుతానికైతే 2021 మాత్రమే కనిపిస్తుంది, ఎందుకంటే ఇది రీసెంట్గా రోల్అవుట్ అయింది కాబట్టి. సో అలా ఫైనాన్షియల్ ఇయర్ని చూస్ చేసుకుని ఇక్కడ టీఐఎస్ కావాలంటే టీఐఎస్ని, ఏఐఎస్ని కావాలంటే ఏఐఎస్ని క్లిక్ చేసుకుని చూడొచ్చు. టీఐఎస్కి అండ్ ఏఐఎస్కి కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్. ఇక్కడ టీఐఎస్ అంటే మీకు సమ్మరీలానే కనిపిస్తుంది, డీటెయిల్డ్గా ఉండదు. అదే ఏఐఎస్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ విత్ బ్రేకప్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ సేమే, కాకపోతే ఇది సమ్మరీలా ఉంటుంది మీకు, ఇది డీటెయిల్డ్గా ఉంటుంది, అంతే డిఫరెన్స్. టీఐఎస్ క్లిక్ చేస్తే ఈ పేజ్లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక సమ్మరీలాగా కనిపిస్తుంది. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో మీ పాన్, ఆధార్ నెంబర్తో పాటు మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. కిందకి స్క్రోల్ చేస్తే కేటగిరీ వైజ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది మీకు ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో. ఎవరి నుండి వచ్చింది ఏంటి అని డీటెయిల్స్ కావాలనుకుంటే మనకి ఆ రిలవెంట్ ట్యాబ్పై క్లిక్ చేస్తే ఇలా మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది డీటెయిల్డ్గా. ఇక్కడ చూస్తే మళ్ళీ ఈ అమౌంట్ తాలూకా బ్రేకప్ మీకు టీఐఎస్లో కనిపించదు, ఓన్లీ సమ్మరీనే. దీని తాలూకా డీటెయిల్ బ్రేకప్ కావాలనుకుంటే మనకి ఏఐఎస్లో ఉంటుంది, అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ఉంటుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఫామ్ 26ASలో కూడా శాలరీ ఇన్కము, రెంటల్ ఇన్కము, ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ డీటెయిల్స్ ప్రీఫిల్ అయ్యి వచ్చేవి. వాటితో పాటు ఈ ఏఐఎస్లో మీ డివిడెండ్ ఇన్కమ్ తాలూకా డీటెయిల్స్, స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్ తాలూకా డీటెయిల్స్ కూడా ప్రీఫిల్ అయ్యి వస్తాయి. అండ్ ఇక్కడ చూస్తే మీకు ప్రాసెస్డ్ వాల్యూ అని, డిరైవ్డ్ వాల్యూ అని 2 కాలమ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ప్రాసెస్డ్ వాల్యూ అంటే సోర్స్ ఏజెన్సీస్ రిపోర్ట్ చేస్తే మీకు ప్రీఫిల్ అయిన వాల్యూ, అంటే ఏ ఏజెన్సీతో అయితే మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తారో ఆ ఏజెన్సీ అప్లోడ్ చేసిన వాల్యూ. అండ్ డిరైవ్డ్ వాల్యూ అంటే ఈ వాల్యూలో, అంటే ప్రాసెస్డ్ వాల్యూలో డిస్క్రిపెన్సీ ఉండి మీరు ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేసి అప్డేట్ చేసుకుంటే ఆ రివైజ్డ్ అమౌంట్ మీకు డిరైవ్డ్ వాల్యూలో కనిపిస్తుంది ఇక్కడ. సో ఇన్ఫర్మేషన్ డిస్క్రిపెన్సీ లేకపోతే మీకు ప్రాసెస్డ్ వాల్యూ అండ్ డిరైవ్డ్ వాల్యూ ఒకటే ఉంటాయి. ఒకవేళ మీరు ఏమైనా రివిజన్కి సబ్మిట్ చేస్తే వచ్చే వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది డిరైవ్డ్లో. ఒకవేళ మీరు ఈ టీఐఎస్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏఐఎస్ ట్యాబ్లోనే మీరు టీఐఎస్ లోపలికి వెళ్లకుండానే ఈ బటన్ యూస్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా ఒకటే. ఇప్పుడు ఏఐఎస్ ట్యాబ్లో డిస్ప్లే అయ్యే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏఐఎస్ ఓపెన్ అవుతుంది. టీఐఎస్ లానే ఏఐఎస్లో కూడా పార్ట్ ఏలో, అంటే జనరల్ ఇన్ఫర్మేషన్లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. పార్ట్ బిలో మాత్రం ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్డ్గా ఉంటుంది, టీఐఎస్లా కాదు. అండ్ ఇక్కడ పార్ట్ బిలో చూస్తే మీకు మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ముందు మాట్లాడుకున్న ఈ నోటిఫికేషన్లో ఏ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుందని అనుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్నే ఇక్కడ కేటగరైజ్ చేయడం జరిగింది. సో ట్యాబ్స్ ఒకసారి గమనిస్తే టీడీఎస్ ఆర్ టీసీఎస్ ఇన్ఫర్మేషను, ఎస్ఎఫ్టీ ఇన్ఫర్మేషను, పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, డిమాండ్ అండ్ రిఫండ్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ అని ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ట్యాబ్లో ఏ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ టీడీఎస్ ఆర్ టీసీఎస్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ చూస్తే మీ ఇన్కమ్ బై డిడక్ట్ అయిన టీడీఎస్ కానీ లేక టీసీఎస్ డీటెయిల్స్ మీకు ఈ ట్యాబ్లో కనిపిస్తాయి. ఇక్కడ మీ నేచర్ ఆఫ్ ఇన్కమ్, టీడీఎస్ ఆర్ టీసీఎస్ కోడ్, డిడక్టర్ ఎవరు, అండ్ ఇక్కడ వీటిలో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అంటే ఈ అమౌంట్కి సంబంధించి టోటల్గా ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అండ్ టోటల్ అమౌంట్ ఎంత అనే డీటెయిల్స్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి, ఈ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ నేచర్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా లేక ఈ అమౌంట్ తాలూకా ఏ అమౌంట్ తాలూకైనా డీటెయిల్ బ్రేకప్ కావాలనుకున్నా కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్ఐపై క్లిక్ చేస్తే ఇలా డీటెయిల్డ్ బ్రేకప్ ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ మీరు ఏ పీరియడ్లో ఎంత ఇన్కమ్ పైన మీకు ఎంత టీడీఎస్ డిడక్ట్ అయింది అండ్ ఎంత డిపాజిట్ చేశారు అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ ఇక్కడ కిందన కనిపిస్తున్న స్క్రోల్ బార్ పట్టుకొని స్క్రోల్ చేస్తే మీకు లాస్ట్లో మీకు ఫీడ్బ్యాక్ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఫామ్ 26AS లా కాకుండా ఈ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో మీ ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్గా ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే ఆన్లైన్ ఫీడ్బ్యాక్ని సబ్మిట్ చేసి రెక్టిఫై చేసుకోవచ్చు. ఎలా అంటే సపోజ్ ఇక్కడ మీ రెంటల్ ఇన్కమ్ 20,000 అని చూపిస్తుంది కదా, బట్ యాక్చువల్గా ఈ రెంటల్ ఇన్కమ్ 15,000 అనుకోండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిస్క్రిపెన్సీ ఉంది కాబట్టి మనం ఆన్లైన్ ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేసుకుని మార్చుకోవచ్చు కదా.
సో అలా చేయాలంటే ఈ యారోపై క్లిక్ చేస్తే మీకు ఇలా ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే అవుతుంది. దీన్ని ఇలా స్క్రోల్ చేసుకుని ఇక్కడ మీకు ఫీడ్బ్యాక్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకోండి. సో అలా క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఇలా ఓపెన్ అయ్యి ఇక్కడ మీకు ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయడానికి వేరే వేరే ఆప్షన్స్ వస్తాయి. ఇన్ఫర్మేషన్ కరెక్టా, ఇన్కమ్ నాట్ ట్యాక్సబులా, లేక ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఫుల్లీ కరెక్టా, లేక ఇంకేమైనా. మీకున్న డిస్క్రిపెన్సీ బట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో రైట్ ఆప్షన్ ఎంచుకొని సబ్మిట్ చేసేసండి. సో మీ ఫీడ్బ్యాక్లో సబ్మిట్ చేసే ఇన్ఫర్మేషను మీ టీఐఎస్లో రియల్ టైంలో అప్డేట్ అయిపోతుంది. మీ ఐటీఆర్లో ప్రీఫిల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కూడా టీఐఎస్ నుంచే కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ ఐటీఆర్లో ప్రీఫిల్ అయ్యేలా మీరు చేసుకోవచ్చు. ఇది చాలా మంచి ఫ్యూచర్. సో అలా ఆన్లైన్ ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ డిస్క్రిపెన్సీ ఏమైనా ఉంటే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడు వాడాలి ఈ ఫీడ్బ్యాక్ ఆప్షన్ని అంటే ఇన్ఫర్మేషన్లో ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటేనే. మీకు ప్రీఫిల్ అయిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే ఈ ఫీడ్బ్యాక్ అనేది ఆప్షనల్. సపోజ్ మీకు కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్లో మల్టిపుల్ డిస్క్రిపెన్సీస్ ఉంటే మీరు బల్క్ ఫీడ్బ్యాక్ అనే ఇక్కడ ఆప్షన్ని చూస్ చేసుకొని బల్క్ రివిజన్ చేసుకోవచ్చు. సో టీడీఎస్ ఆర్ టీసీఎస్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ట్యాబ్ ఎస్ఎఫ్టీ ఇన్ఫర్మేషన్ అంటే స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ని రెస్పెక్టివ్ ఏజెన్సీస్ రిపోర్ట్ చేస్తాయి. అలా రిపోర్ట్ చేసిన డీటెయిల్స్ మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే మీ డివిడెండ్ తాలూకా ఇన్కమ్ డీటెయిల్స్, స్టాక్ మార్కెట్ తాలూకా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ప్రాపర్టీ పర్చేస్ చేసినవి అండ్ సేల్ చేసిన డీటెయిల్స్, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ ట్యాబ్లో కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఈ ట్యాబ్లో మీరు పే చేసిన అడ్వాన్స్ ట్యాక్స్ ఆర్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అండ్ ఈ ట్యాబ్లో చూస్తే మీకు సంబంధించిన డిమాండ్ అండ్ రిఫండ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అండ్ ఈ లాస్ట్ ట్యాబ్లో మీకు సంబంధించిన వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే రిమైనింగ్ అన్ని ట్యాబ్స్లో కవర్ అవ్వని ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ మీకు అదర్ ఇన్ఫర్మేషన్లో డిస్ప్లే అవుతాయి. జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్కి వచ్చిన ఇంట్రెస్ట్ ఇక డిస్ప్లే అవుతుంది. సో ఈ 2 మెయిన్ ట్యాబ్స్ అయిపోయాయి కదండి. ఇక 3వ ట్యాబ్ ఏంటంటే యాక్టివిటీ హిస్టరీ. ఇదేంటంటే మీరు పోర్టల్లో లాగిన్ అయిన హిస్టరీని డిస్ప్లే చేస్తుంది అంతే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు టీఐఎస్ని కానీ ఏఐఎస్ని కానీ డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఫైల్ ఓపెన్ చేయడానికి మీ పాన్ని అప్పర్ కేసులోను అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ని కలిపి ఎంటర్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ 1 నవంబర్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రెస్ రిలీజ్ ద్వారా ఏఐఎస్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అప్డేట్ని రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ రిలీజ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఫైనాన్షియల్ 2021కి ఐటీఆర్ ఫైల్ చేసేసినా లేక ఇంకా ఫైల్ చేయాల్సి ఉన్నా కానీ మీరేం చేయాలంటే మీ ఏఐఎస్ని చెక్ చేసుకుని మీ ఏఐఎస్లో కనిపించే అన్ని ఇన్కమ్స్ని ఐటీఆర్లో ఇంక్లూడ్ చేస్తారో లేదో చెక్ చేసుకోవాలి. మీరు ఐటీఆర్ ఫైల్ చేసేసి ఉండి ఏఐఎస్లో ఏదైనా ఇన్కమ్ని మిస్ చేస్తే ఐటీఆర్ని మళ్ళీ రివర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఐటీఆర్ని ఇంకా ఫైల్ చేయకపోతే ఐటీఆర్లో ఆ ఇన్కమ్ని ఇంక్లూడ్ చేస్తూ ఐటీఆర్ని ఫైల్ చేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్ అప్డేట్. ఆ ప్రెస్ రిలీజ్ గురించి రిమైనింగ్ అప్డేట్స్ కూడా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని డిస్క్రిప్షన్లోనూ ఐ బటన్లో లింక్ చేశాను, ఒకసారి చూడండి. సో ఇదండి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ గురించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.